హాయ్, వెల్కమ్ టు ట్రావెల్ అండ్ టర్న్. చాలా రోజుల తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో. ఏం తెలుసా, డామినార్ 40,000 తర్వాత మైలేజ్ ఎంత ఇస్తుందని. పెట్రోల్ అయిపోతే పెట్రోల్ పోసుకుందామని 2 బాటిళ్ళలో నింపుకొని వచ్చినాము. కానీ అది ఎంతకే అయిపోతుంది. ఇప్పటికే 90 కిలోమీటర్లు అయింది. ఒక పాయింట్ ఉంది. ఇగో 40,192 కిలోమీటర్లు అది కొట్టుకుంటుంది. ఇందాక ఇక్కడ ఆగింది, మళ్ళీ ట్రై చేస్తా. ఇందాక ఈడ గడగడ అంటే ఆపినాం. బండి మళ్ళీ స్టార్ట్ అవుతుందా లేదా చూద్దాం. గోప్రో గిట్టంగా ఏం తీసుకురాలే, ఎందుకో ఇలా మోటార్ లాక్ చేయక కూడా చాలా రోజులు అవుతుంది. ఇగో పెట్రోల్ మొత్తం అయిపోయింది. ఓకే, వినిపిస్తుందా మీకు? ఓకే, ఇప్పుడు దీంట్లో పెట్రోల్ పోదాం. ఎగ్జాక్ట్లీ 40,192 కిలోమీటర్లకు పెట్రోల్ అయిపోయింది. దీంట్లో ఈ 200 రూపాయలు పెట్రోల్ తీసుకున్నాం మేము. ఈ 2 బాటిళ్ళు, ఈ 2 లీటర్లు పెట్రోల్ పోస్తాము. ఇది ఎంత పోతుందో చూద్దాం ఇవాళ. ఈ బండ్లో ఫస్ట్ టైం బాటిల్తో పోయడం. ఇప్పటిదాకా మైలేజ్ టెస్ట్ ఎప్పుడు చేయలే నేను. ఇప్పటిదాకా బండ్ల పెట్రోల్ అయిపోయేంతగా ఎప్పుడు నేను నడపలే. 2 పాయింట్లు ఉన్నప్పుడే బండ్ల పెట్రోల్ పోస్తుండే. ఒక బాటిల్ పోసేసిన, ఇంకోటి పోద్దాం. రెండు బాటిల్ అయితే పోసేసిన. ఇప్పుడు దీని మైలేజ్ టెస్ట్ చేద్దాం. మన తెలుగులోనే కాదు, ఇండియాలో ఎవ్వడు కూడా 40,000 కిలోమీటర్స్ తర్వాత డామినార్ 250కి మైలేజ్ టెస్ట్ చేసలే కొన్ని ఉంటారు. చూద్దాం ఇది మైలేజ్ ఎంత ఇస్తుంది. అసలు మైలేజ్ టెస్ట్ ఎందుకు చేద్దాం అనుకున్నా అంటే, నెక్స్ట్ ట్రావెల్ చేద్దామంటే వేరే బండి ఏమైనా తీసుకుందామా, లేకపోతే ఇది బాగానే ఉంటుందా లేదా ఆ క్రమంలో దీన్ని ఈరోజు మైలేజ్ టెస్ట్ చేస్తున్నాం. చలో నడిపిద్దాం. ఇగో ఒక్క పాయింట్ వచ్చింది, ఒక్కటే ఒక పాయింట్. ఇగో 40,192 కిలోమీటర్లు ఉంది ఇప్పటికైతే. చూద్దాం. మేమైతే తిరుగుతూనే ఉన్నాం. మీకు చెప్పినా కదా, 40,192 దగ్గర మన బండి పెట్రోల్ అయిపోయింది. మళ్ళీ 200 రూపాయలు పెట్రోల్ పోసినా కదా, వస్తూనే ఉన్నాం. ఇగో ఇప్పుడైతే చూడండి, 40,237 కిలోమీటర్లు పోయింది ఇప్పటికైతే. ఇది బ్లింక్ అంటుంది. ఓవర్ స్పీడ్లో వచ్చినాం. 120, 125, 125 వచ్చినాం. ఒక 5 కిలోమీటర్లు అయింది. ఇది కొంచెం స్లోగా వస్తున్నాం. ఇక వాన పడేటట్టు ఉంది. ఫోన్లు పెట్టుకోనికే సాయిగాడు కవర్లు తీసుకొస్తున్నాడు. ఇది ఏడ ఆగితే ఆడ ఆపి చూపిస్తా మీకు. డామినార్ 250, దీని పేరు ఐరావతం. 40,000 తర్వాత దీని మైలేజ్ నిజంగా సూపర్. అసలు చూద్దాం ఇంకెంత వస్తుందో. ఇంతనే పోయేటట్టుంది, పోతలేదు. ఇగో మొత్తం గడగడ అంటుంది. ఇది ఆగిన తర్వాత నేను మీకు చూపిస్తా. ముఖం మొత్తం అయిపోయింది.
నడుపుతూనే ఉన్నాం. ఇగో ఎంత వచ్చిందో చూపిస్తా. ఇగో 40,245. ఇక్కడికి 200 రూపాయల పెట్రోల్ మొత్తం అయిపోయింది. నేను మీకు స్టార్ట్ చేసి చూపిస్తా. స్టార్ట్ అవుతలేదు కదా. ఇగో ఓవరాల్గా ఇది 200 రూపాయల పెట్రోల్తోన 53 కిలోమీటర్లు వచ్చింది. అంటే లీటర్కి 26-27. అది ఓవర్ స్పీడ్లో, అంటే 120 స్పీడ్లో. మనం మంచిగా బిలో 100 నడుపుకుంటే ఇది 30 ఇచ్చేటట్టు ఉంది. ఇది కొంతసేపు అయినాక చెప్తా. ఇప్పుడు వాన పడేటట్టు ఉంది. ఇగో వాన పడేటట్టుంది. ఏంటన్నా ఆగి మీకు ఆ కథ చెప్తా, మీకే అర్థమైపోతుంది.